నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ అయితే బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసి మా ఇంటిని ఇంకా అందంగా మార్చుకోవడానికి కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేశాను అనమాట. వాటిని అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చెట్లు అంటే ఇష్టం లేని వారు ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎవ్వరు ఉండరు కదా. చెట్లు అంటే ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారు కదా. నాకైతే ఇంకా చాలా ఇష్టం అనమాట. చెట్లను ఇంట్లో పెంచుకోవడం అన్నా, అలాగే వాటి నుంచి వచ్చే ఫ్లవర్స్ కానీ కాయలు కానీ కోసుకోవడం అన్నా నిజంగా చాలా ఇష్టం. ఒకప్పుడు అయితే మాకున్న ప్లేస్లో అయితే చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. రోజ్ ఫ్లవర్సే ఒక 5-6 దాకా ఉండేదన్నమాట చెట్లు. ఈ మధ్య రీసెంట్గా పందికొక్కుడు రావడం వల్ల రోజ్ ఫ్లవర్స్ కానీ ప్రతి ఒక్క చెట్లు అయితే అన్నీ పాడైపోయినాయి అనమాట. అందుకే ఈ మధ్య చెట్లు అయితే ఎక్కువ లేవు. మట్టిలో చెట్లు పెట్టడం వల్ల పందికొక్కులు అయితే అవతల నుంచి వచ్చి చెట్లను కిందిలో భూమిలో నుంచి వేర్లను కొరికి చంపేస్తున్నాయి కదా. అలా కాకుండా మనం పూల కుండీలు ఉంటాయి కదా, అందులో పెట్టుకుంటే బెటర్ కదా. కింద వేర్లను అయితే కొరికే ఛాన్స్ ఉండదు కదా అని చెప్పేసి నేనైతే ఒక 3-4 పూల కుండీలు ఉంటే వాటిలోనే మట్టి పోసి వాటిలో చెట్లు పెట్టుకొని ఆ పూల కుండీకే ఇప్పుడు కొంచెం డెకర్ చేద్దామని చెప్పేసి వాటికి అయితే నేను పెయింటింగ్ చేస్తున్నాను. నాకైతే పెయింటింగ్ చేయడం అంటే నిజంగా చాలా ఇష్టం. ఆర్ట్ వేయడం అన్నా, పెయింటింగ్ చేయడం అన్నా, ఇంకా మెహందీ డిజైన్స్ అన్నా, ఇట్లాంటివి నిజంగా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అబ్బా. ఇది పర్ఫెక్ట్గా రాకున్నా పర్వాలేదు కానీ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుందన్నమాట. అందుకే ఈరోజు అయితే ఎట్లయినా సరే ఖచ్చితంగా వెయ్యాలి. అవి ప్లెయిన్గా ఉన్నాయి కదా, అలా కాకుండా మనం ఏదైనా ఆర్ట్ వేస్తే చూడడానికి కూడా చూడగానే మంచిగా ప్లెజెంట్గా గుడ్ వైబ్స్ కలిగించేటట్టు ఉండాలి అని చెప్పేసి నేనైతే ఈ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మనీ ప్లాంట్కి ఉన్న పూల కుండీకి అయితే వేసిన అనమాట. ఫస్ట్ నేను వచ్చేసి మన ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి మెలికల ముగ్గులు, చుక్కల ముగ్గులు, తిప్పుల ముగ్గులు అంటారు కదా, ఆ ముగ్గులు అయితే వేసిన అనమాట. ఆ మనీ ప్లాంట్ ఉన్న కుండీకి అయితే ఆ ముగ్గులు అయితే వేసిన. ఆ ముగ్గులు అయితే మన ట్రెడిషన్ని, మన కల్చర్ని డబల్ చేస్తాయి కదా. చూడగానే అవి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే దానికైతే వేసిన. ఇంకా నెక్స్ట్ అయితే ఇన్నైతే వార్లిక్ ఆర్ట్ అంటారంట. నేనైతే గూగుల్లో నుంచి ఫొటోస్ అయితే సేవ్ చేసుకొని ఫస్ట్ అయితే పెన్సిల్తో ఆర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా అక్రిలిక్ వైట్ పెయింట్తో అయితే నేనైతే పెయింటింగ్ వేసాను. ఇక ఫస్ట్ అయితే నేనైతే వస్తుందా రాదా అని చెప్పేసి డౌట్తోనే వేసిన, కానీ లాస్ట్ వేసిన తర్వాత మొత్తం అవుట్లుక్ చూసిన తర్వాత నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ వార్లిక్ ఆర్ట్ అంటే బొమ్మల్లా గీసిన కదా, ఇవైతే చూస్తుంటే నిజంగా భలే అనిపించింది. మీద కూడా ప్లెయిన్గా ఉండొద్దు అని చెప్పేసి ట్రయాంగిల్ లాగా గీసిన అనమాట. మీద కూడా కింద కూడా గీద్దాం అనుకున్నా, బట్ కిందికి అవుపించదు కదా, ప్లెయిన్గానే వదిలేద్దాంలే, మొత్తం వేస్తే అదే కలర్గా అవుపిస్తుంది అని చెప్పేసి కింద అయితే ప్లెయిన్గా వదిలేసా. నేనైతే మొత్తం 4 పూల కుండీల్లో మట్టి నింపుకొని చెట్లు పెట్టుకున్నా అని చెప్పినా కదా. రెండిట్లో వచ్చేసి మనకి ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి చుక్కల ముగ్గులు వేసా, అదే అన్ని మెలికల ముగ్గులు. ఇంకా రెండిట్లో అయితే ఈ వార్లిక్ ఆర్ట్ అయితే వేసా. ఈ వార్లిక్ పెయింటింగ్ అయితే ఎలాగో అలాగా పెన్సిల్తో గీసి డ్రా చేసా, కానీ ఈ చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులతోనే వచ్చింది చాలా చిక్కు. నేను ఒక సైడ్ గీస్తే ఇంకొక సైడ్ అయితే ఖచ్చితంగా తప్పిపోయింది. ఒక 2-3 టైమ్స్ వరకు పెన్సిల్తో డ్రా చేసుకున్న నెక్స్ట్ అయితే పెయింటింగ్తో అయితే డ్రా చేసిన అనమాట. ఎందుకంటే పెన్సిల్తోని తప్పిపోయినా సరే మనం తర్వాత ఎరేజ్ చేసుకోవచ్చు, కానీ కలర్తోని మనం తప్పు చేస్తే ఎరేజ్ చేసుకోలేము కదా అని చెప్పేసి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే నేనైతే పెయింట్తోనైతే డ్రా చేసిన. నేను ఈ పూల కుండీలకు ఆర్ట్ వేసిన తర్వాత నిజంగా ఇవైతే చాలా బాగా అంటే చాలా బాగా ఊపించినాయి. ఈ పూల కుండీలో అయితే ఫస్ట్ అయితే నేను మనీ ప్లాంట్ పెట్టినా అని చెప్పినా కదా, ఇంకో 2 పూల కుండీల్లో వచ్చేసి కరివేపాకు పెట్టిన. ఇంకొక వేరే పూల కుండీలో అయితే మా బాపమ్మ ఏదో చెట్టు పెట్టింది, దాని పేరైతే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా 4 పూల కుండీలను తీసుకెళ్ళి స్టెప్స్ మీద అయితే పెట్టిన. ఇక్కడ బయట పెడితే మళ్ళీ పందికొక్కులు వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి స్టెప్స్ దగ్గర అయితే పెట్టినా, అక్కడ డైలీ వాటర్ పోసుకోవచ్చు కదా అని చెప్పేసి. పూల కుండీలే కదా, చాలా ఫాస్ట్గా వేయొచ్చు, ముగ్గు కూడా ఫాస్ట్గానే వేస్తాం కదా మనం. సేమ్ ఇది కూడా అలాగే తొందరగా అయిపోతుందిలే, ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా, కానీ నేను అనుకున్నంత ఫాస్ట్గా అయితే ఏమైపోలేదు, చాలానే టైం పట్టింది. మీకు చెట్లు అంటే ఎంత ఇష్టం అంటే ఎంగేజ్మెంట్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, నా ఎంగేజ్మెంట్కి అయితే రిటర్న్ గిఫ్ట్స్ కిందగా మేమైతే రోజ్ ఫ్లవర్స్ చెట్లు అయితే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినాం. చెట్లు అంటే అంత ఇష్టం అనమాట. ఎంగేజ్మెంట్కి రిటర్న్ గిఫ్ట్గా చెట్లను ఇచ్చేద్దాం డాడీ అనగానే ఆ రోజు నైటే ఇంట్లో మొత్తం చెట్లతో నింపేసింది అనమాట మా డాడీ. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా అని చెప్పేసి నా లాస్ట్ వ్లాగ్లో చెప్పినా కదా, టెర్రస్ మీద టెర్రస్ గార్డెన్ పెట్టాలని చెప్పేసి. దీనికి ఇదే ఫస్ట్ స్టెప్ అని నేనైతే అనుకుంటున్నా. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. 4 పూల కుండీలే కదా, ఇంకా రేపు ఇంకొక 10 అవుతాయేమో అని చెప్పేసి
మస్తు హ్యాపీగా అనిపించింది. ఓన్లీ పూల చెట్లే కాకుండా పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయల చెట్లు, అలాగే కొన్ని యూనిక్గా ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి కూడా తెచ్చి పెంచుకోవాలంటే నిజంగా చాలా ఇష్టం. మేబీ ముందు ముందు జరుగుతుందేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కదా, ఎందుకు తొందరపడడం, ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కదా నాకైతే అనిపించింది. ఖచ్చితంగా టెర్రస్ మీద గార్డెన్ పెట్టుకోవాలన్న నా కోరిక అయితే నెరవేరుతుందని అయితే అనుకుంటున్నా. ఇంకా ఈ పూల కుండీలకు ఆటి వేయడం అయిపోగానే మా హైడ్రా ఇంకా మా కన్నయ్య ఇద్దరు వచ్చి అమ్మ బాగా ఆకలిస్తుంది ఏమైనా చేయవా, మ్యాగీ చేయమని అడిగిరు ఫస్ట్ వాళ్ళైతే. ఇంకా మొన్ననే మ్యాగీ చేసిన అనమాట. ఊకే మ్యాగీ చేస్తే కూడా పిల్లలకు హెల్త్కి మంచిది కాదు కదా. ఇంకా బియ్యం పిండి అయితే ఇంట్లో ఉండే అనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే సర్వపిండి పెడదామని చెప్పేసి ఇంకా సర్వపిండి అయితే పెడుతున్నా. సొరకాయ సర్వపిండి అయితే చాలా బాగుంటుంది కదా, కానీ సొరకాయ అయితే ఇంట్లో లేకుండా అనమాట. కొంచెం ఆనియన్స్ ఎక్కువనే వేసి నువ్వులు అయితే ఎక్కువ వేసిన. నువ్వులు ఎక్కువ వేస్తే సర్వపిండి చాలా బాగుంటుంది కదా. అలాగే కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని సర్వపిండి చేస్తే చాలా బాగుంటుంది. సర్వపిండి తెలంగాణ స్పెషల్ కదా, ఆ స్టైల్లో నేనైతే చాలా బాగా పెడతాను అనమాట. ఈ సర్వపిండిని కూడా మా బాపమ్మకేమో కొంచెం మెత్తగా కావాలన్నమాట. కొంచెం మందంగా పెడితే మెత్తగా వస్తుంది కదా, అట్లా మా బాపమ్మకేమో కొంచెం మెత్తగా కావాలి. ఇంకా మా పిల్లలకేమో కరకర అలాంటట్టు, ఇంకా మా అత్తమ్మకు మా మామయ్యకేమో మెత్తగా కాకుండా కరకరలా కాకుండా ఇలా మొత్తం 4 ప్రాసెస్లో పెట్టాలన్నమాట. ఎవరికి నచ్చినట్లు వాళ్ళకి పెట్టాలి. ఇంకా నేను ఎప్పుడైనా మనం సర్వపిండి పెట్టినప్పుడు అయితే పిండిని కలిపి ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, సర్వపిండి అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఉప్పు కారం కూడా ఒకసారి చూసుకోవాలి, అప్పుడు చాలా బాగా వస్తుంది. సర్వపిండికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇంకా పెట్టిన తర్వాత అందులో ఆయిల్ మిగిలినా కూడా నెక్స్ట్ సర్వపిండి కూడా అందులోనే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మా సైడ్ అయితే 2:30-3 అట్లా కొంచెం లైట్గా వర్షం అయితే పడిందనమాట. వాతావరణం చల్లగా అయితే ఆబ్వియస్లీ ఎవరికైనా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. అది మా పిల్లలు అస్సలు ఊరుకుంటారా, ఊరుకోరనమాట. వాళ్ళు రాగానే అడిగిరనమాట. ఇక అడిగిన తర్వాత అస్సలు ఊకోబుద్ధి కాదు కదా అని చెప్పేసి ఈ సర్వపిండి అయితే పెడుతున్నాను నేను. పిండి పెట్టుకోవడానికి స్పెషల్గా గిన్నెలు కూడా ఉంటాయి కదా, చాలామంది వాటిలోనే పెట్టుకుంటారు. మా ఇంట్లో అయితే స్పెషల్గా గిన్నెలు అయితే ఏం లేవు. ఇవి 2 గిన్నెలు చాలా మందంగా ఉన్నాయని చెప్పేసి వీటిలోనే నేనైతే సర్వపిండి పెట్టుకుంటున్నా. కొంతమంది అయితే నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టుకుంటారు, ఇంకొంతమంది కడాయిలో కూడా పెట్టుకుంటారు, కొంతమంది పెంక మీద పెట్టుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది కదా. మా ఇంట్లో అయితే స్పెషల్గా సర్వపిండి గిన్నెలు అయితే ఏం లేవు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే సర్వపిండికి స్పెషల్గా గిన్నెలు ఉన్నాయన్నమాట. మా మమ్మీ దాంట్లోనే పెడుతుంది. నేనైతే ఇప్పుడు దీంట్లోనే పెట్టిన గిన్నెలలో. చాలా బాగా వచ్చింది కదా సర్వపిండి. నువ్వులు చాలా వేసిన కదా, అందుకే చాలా టేస్టీగా ఉందన్నమాట. అయ్యిందో లేదో మా పిల్లలు అయితే ఇట్లా వచ్చి అమ్మ అయిందా అని ఒక 100 సార్లు అడిగిపోయారు. ఇంకా ఫస్ట్ కాగానే ఫస్ట్ కొంచెం చల్ల చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకే ఇచ్చిన అనమాట సర్వపిండి. నేనేమో కిచెన్లో వంట చేసుకుంటూ నా పనిలో నేనుంటే వాళ్ళు బయట ఏం పని చేసి చెప్పాలా చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి కల్లులొట్టి అనమాట. సీసా కల్లులొట్టి అంటారు దీన్ని మొత్తం పలగొట్టిరు పిల్లలు. మొత్తం అయితే పలగలేదు, కింద పడేసి దీంతోనైతే ఆడుకుంటున్నారనమాట. చిన్నగా క్రాక్ వచ్చింది. ఈ కల్లులొట్టికి అయితే మంచి స్టోరీ ఉంది, నేను చెప్తా వినండి. ఈ కల్లులొట్టి వచ్చేసి మా మామయ్యది అనమాట. తాళ్ళు ఎక్కేటప్పుడు మా మామయ్య యూజ్ చేసేది ఇది సీసా లొట్టి అంటారు దీన్ని. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా మామయ్య అయితే తాళ్ళు ఎక్కడం లేదు. ఎక్కేటప్పుడు అయితే మీది నుంచి తాటిమట్ట చెయ్యి మీద అంటే భుజం మీద పడడం వల్ల కొంచెం అయితే వాపలా వచ్చడం వల్ల మా మామయ్యకు హ్యాండిల్ ఇవ్వడం ఇబ్బంది అవ్వడం వల్ల తాళ్ళు ఎక్కడం అయితే స్టాప్ చేసిందనమాట. ఇంకా ఈ కల్లులొట్టిని నేను చాలా జాగ్రత్తగా అంటే మామయ్యకు గుర్తుగా ఉంచుకోవాలని చెప్పేసి ఇంకా మిగతావి పెద్ద అయితే అన్నీ పాడైపోయినాయి, పగిలిపోయినాయి అనమాట. దీన్ని ఒక్కదాన్ని అయినా సరే ఖచ్చితంగా మంచిగా దాపెట్టుకోవాలని చెప్పేసి నేనైతే జాగ్రత్తగా దాపెట్టుకున్నా. పిల్లల కంట్లో ఎట్లా పడిందో తెలియదు, దీంతో ఆడిరు. చిన్నగా కొంచెం అయితే క్రాక్ కూడా వచ్చింది. దీన్ని పూర్తిగా పాడవకుందే ఏదైనా క్రాఫ్ట్ చేసి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికీ పనికి వస్తుంది కదా. నా దగ్గర ఉన్న కలర్స్తో అయితే ఇలా అయితే సింపుల్గా అయితే పెయింటింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రెడ్ కలర్తో మొత్తం పెయింట్ చేసుకున్న తర్వాత ఇంకా వైట్ కలర్తోనైతే సింపుల్గా ఇలా అయితే చుక్కల ముగ్గులు అయితే పెట్టుకున్నా. ఇవైతే చూడడానికి చాలా బాగుంటుంది కదా, ఏ డిజైన్ కంటే ఇవే చూడడానికి నిజంగా చాలా బాగా చూపిస్తాయని చెప్పేసి ఇవే పెట్టుకున్నా. మొత్తం 4 సేమ్ పెట్టుకున్నా అనమాట. ఇంకా ఈ కల్లులొట్టిని అయితే మేబీ నేను ఎక్కడ దాపెట్టినా ఖచ్చితంగా పిల్లల చేతికి దొరుకుతుంది. ఇలా చేసి పెట్టుకుంటే ఓకే అమ్మ ఏదో చేసి పెట్టింది, దీన్ని ముట్టుకోవద్దు అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది కదా. అందుకే ఇలా సింపుల్గా చేసి పెట్టుకున్నా. ఇలా మనం ఫ్లవర్ వాజ్ వేసుకొని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇందులో అయితే మట్టి వేసుకొని చిన్నగా ఏవైనా మెంతులు అన్నా ఇంకా ధనియాలు అన్నా అందులో మొలకలు వేసుకుంటే పచ్చగా మీది నుంచి వస్తుంది కదా, చాలా బాగా అవుపిస్తుంది.
నాకు అలా ఇష్టం లేకుంటే ఫ్లవర్ వాజ్ వేసుకొని అలా షెల్ఫ్లో కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మొత్తానికైతే అది పాడవకుండా అలా అయితే నేనైతే చేసి పెట్టుకున్నాను అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకు పాలు తాగించి ఈవినింగ్ రొటీన్ వర్క్ అంతా అయిపోయేసరికి 5:30 అట్లా అవుతుంది. ఇంకా టీవీ చూసే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. పిల్లలు కూడా లేరు. మా బావ బయటికి తీసుకెళ్ళిండు వాళ్ళని క్రికెట్ ఆడిపించుకోవడానికి అని చెప్పేసి బయటికి అయితే తీసుకెళ్ళాడు. ఇంకా పిల్లలకు కొద్దిసేపు అలా బయటికి తీసుకెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా బయటికి అయితే తీసుకెళ్ళాడు. ఇంకా పిల్లలు లేని టైంలోనే మనకి ఇష్టం వచ్చిన వర్క్ అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సింపుల్గా ఇలా అయితే పెయింటింగ్ చేస్తున్నాను. ఈ పెయింటింగ్ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇంకా ఫస్ట్ అయితే క్రేయాన్స్తోని మీకు ఇష్టం వచ్చిన కలర్స్ అయితే వేసుకోండి. నాకైతే ఎల్లో ఇంకా లైట్ గ్రీన్ ఇంకా థిక్ గ్రీన్ కలర్స్ అయితే వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే యాక్రిలిక్ బ్లాక్ పెయింట్తోనైతే సింపుల్గా 2 పక్షులను అయితే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా కొమ్మలు ఇంకా ఫ్లవర్స్ కొన్ని హార్ట్ సింబల్స్ అన్నీ అయితే డ్రా చేసుకున్న తర్వాత నిజంగా పెయింటింగ్ అయితే చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. చాలా మంది ఇంట్లోకి అందంగా చూపించడానికి పెయింటింగ్స్ కానీ ఇంకా హోమ్ డెకర్స్ ఐటమ్స్ కానీ కొనుక్కుంటారు కదా, అలా కొనుక్కోకుండా ఇంట్లోనే హ్యాండ్మేడ్గా ప్రిపేర్ చేసుకోవాలన్నది నా కాన్సెప్ట్ అనమాట. అంటే బయట డబ్బులు పెట్టి కొనుక్కొచ్చిన దానికంటే ఇంట్లో హ్యాండ్మేడ్గా చేసిన వాటితోనే ఎక్కువ హ్యాపీనెస్ అనిపిస్తుంది అని చెప్పేసి నా ఒపీనియన్. చిన్నప్పుడైతే చెప్తున్నా కదా, మీరు నమ్ముతారో లేదో, నాకు స్పెషల్గా ఒక డ్రాయింగ్ బుక్ కూడా ఉండేదన్నమాట. నా ఫీలింగ్స్లన్నీ కలెక్ట్ చేసి అందులో అయితే డ్రాయింగ్ బుక్లో షేర్ చేసుకునేదాన్ని. మా ఇంటిని అందంగా అలంకరించుకోవడం కోసం ఇలా అయితే సింపుల్గా అయితే పెయింటింగ్ వేసా. ఎలా ఉందో మీరే చెప్పండి. ఇక నుంచి మన వీడియోస్లలో మన వ్లాగ్స్లో ఖచ్చితంగా DIYలు క్రాఫ్ట్ ఐడియాస్ ఖచ్చితంగా వస్తాయి. ఒక బ్యూటిఫుల్ వీడియోతోని మీ ముందుకు వచ్చేస్తాను.